అండ్ గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు కొంచెం ఒక షాకింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే మన రాష్ట్రంలో అలాగే దేశంలో చాలామంది దాదాపు ఒక 10 నిమిషాలకు ఒక కొత్త కేసు నమోదవుతుంది. ఎట్లా మనకి ఇంతకుముందు కరోనా కేసులు ఎట్లుండనో అంత విజృంభంగా, కాకపోతే ఇది ఎట్లా ఉంటుందంటే స్లో పాయిజన్ లాగా చాప కింద నీరులా వస్తుంది. అదేంటో కాదండి, క్యాన్సర్. మీకు ఒకసారి లేటెస్ట్ వచ్చిన సర్వే ప్రకారం మీకు ఒకసారి చెప్తానేనండి, ఎంతమంది నిజంగా ఇంపాక్ట్ అవుతున్నారు దీనికి, ఎంతమంది బారిన పడుతున్నారు. అసలు దేశం గురించి వదిలేస్తే తెలంగాణలో ఎంత ఇంపాక్టెడ్ ఉంది, ఎంతమంది దీని బారిన పడుతున్నారు, ఇంత ఒక భయంకరమైన నిజాలు, షాకింగ్ న్యూస్ ఒకసారి మీకు చెప్తానండి. ఈ స్ట్రాటజీ చూసిన తర్వాత మీరే ఆలోచించండి ఏ పరిస్థితిలో ఉన్నామో. ఇది రానికి కారణం ఏంది అసలు, అది కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎన్ని కేసెస్ వస్తున్నాయి, డైలీ ఎంతమంది దీని బారిన పడుతారో ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఫస్ట్, క్యాన్సర్తో ప్రతి 18 నిమిషాలకు ఒకరు మృతి జరుగుతుందంట. ప్రతి 18 నిమిషాలకు ఒకరు చనిపోతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి 10 నిమిషాలకు ఒక కొత్త క్యాన్సర్ నమోదవుతుంది. ప్రతి 10 నిమిషాలకు ఒక కొత్త క్యాన్సర్ కేసు నమోదవుతుందంట. ప్రతి 18 నిమిషాలకు ఒకరు మరణిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం 2025లో రాష్ట్ర వ్యాప్తంగా 53,565 కొత్త కేసులు, 29,300 మరణాలు జరిగినాయి. దేశ సగటుతో పోలిస్తే ఇక్కడ ముప్పు 15% ఎక్కువ ఉంది. అయితే దీనికి ఏంది కారణం అంటే, తెలంగాణలో మన దేశ స్థాయిలో సగటుతో కంపేర్ చేస్తే మన తెలంగాణలో 15% ఎక్కువ ఉందంట. అంటే దీనికి రీజన్ ఏంది, ఒకసారి డిస్కషన్ చేద్దాం దాని గురించి. మెయిన్ ఎక్కువగా దీనికి వాడకం ఏంటంటే పొగాకు, ఆహారపు అలవాటు, జీవనశైలి మార్పులు ఎందుకు కారణం. పొగాకు అంటే సిగరెట్ తాగడం ఒకటే కాదు, తాగితే పీల్చే వాళ్ళు వచ్చే దానివల్ల ఒకటి. బయట మెయిన్ ఫుడ్ ఇంట్లో వండుకోవడం మానేసి బయట తినడం ఎక్కువైపోయింది, ఇదొక కారణం. స్విగ్గీ, జొమాటో లాంటివి మనం ఆర్డర్ పెట్టి తెచ్చుకుంటున్నాం. ఎక్కడ హోటల్ నుంచి తెస్తున్నారో తెలియదు, ఎలా రెడీ చేస్తున్నారో తెలియదు. ఎందుకంటే షాకింగ్ విషయం ఏంటంటే, రీసెంట్గా మనకు హోటల్లో మనం ఎవరైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు చెక్ చేసినప్పుడు మన హైదరాబాద్లో కూడా చాలా కుళ్ళిపోయిన మాంసం కానీ, పురుగులు వచ్చిన చికెన్ లాంటివి కానీ హోటళ్ళలో వండుతున్నారు. రిఫ్రిజర్లో పెట్టి ఫ్రీజ్ చేసి తర్వాత మళ్ళీ తీసుకొచ్చి వండుతున్నారు. తర్వాత కస్టమర్లు తిన్న అన్నాన్ని కూడా, ఏదైతే బ్యాలెన్స్ అన్నం ఉంటుంది కదా మిగిలింది, దాన్ని కూడా ఏం చేస్తున్నారు, మళ్ళీ తీసుకెళ్ళి సేమ్ వండిన దాంట్లో వేసి మళ్ళీ నెక్స్ట్ డేకి రిఫ్రిజిరేటర్లో పెట్టి మళ్ళీ అదే వేడి చేసి సర్వ్ చేస్తున్నారు. సో ఇది చాలా డేంజర్. ఫుడ్ వల్లనే మనకు క్యాన్సర్ ఎక్కువ వస్తుందని మనం అనుకుంటున్నాం. స్టాటిస్టిక్స్ కూడా అలాగే ఉంది. సో ఎందుకు నేను చెప్తున్నా అంటే, దేశంలో కంపేర్ చేస్తే మన తెలంగాణలో 15% ఇంపాక్టెడ్ ఎక్కువ ఉంది క్యాన్సర్ పేషెంట్ల వల్ల. సో ఇది ఏమవుతుంది, మనం 18 నిమిషాలకు ఒకరికి అటాక్ అవుతుంది. చాలా మరణాల రేటు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇది చాలామందికి అవేర్నెస్ ఉండదు. ఎట్లా అంటే, మనం వేరే రోగాల గురించి అవేర్నెస్ దాని గురించి మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు ఇంతకుముందుకు హార్ట్ అటాక్ అనేది ఎవరికి వచ్చేది 60, 70 ఆ ఏజ్లో వచ్చేది. ఇప్పుడు ఈవెన్ 8 ఇయర్స్ మొదలు పెడితే ఎవరికంటే వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది. సో ఇది కూడా జీవన శైలిలో ఒక భాగంగా మారిపోయింది. డయాబెటిక్ అంటే ప్రతి ఇంట్లో 2, 3 ఉంటున్నారు. సో ఇది రాను రాను ఏమవుతుందంటే, ఇది కామన్ ట్రీట్మెంట్ లాగా అయిపోతుంది. ఇంకోటి బాధపడాల్సిన విషయం ఏంటంటే, మిగతా వాటికి ట్రీట్మెంట్ చేసుకోవచ్చేమో కానీ క్యాన్సర్ అనేది మనిషి జీవితంలో పోతుంది. సో ఒక్కసారి జీవనశైలిని మార్చుకోండి, దీనిపైన అవేర్నెస్ చేయండి, డిస్కషన్ చేయండి, మీ తోటి వారికి షేర్ చేయండి. ఇలాంటి మరణాలు ఒక్కసారి మీరు చూస్తుంటే షాకింగ్ విషయం ఏంటంటే, దేశంలో కంపేర్ చేస్తే తెలంగాణలో ఎక్కువ ఉంది. ఇదే చాలా బాధపడే విషయం. మనం ఎంతో అభివృద్ధి చెందుతున్నాం అనుకుంటున్నాం కానీ, అభివృద్ధిని మన జీవితాన్ని నాశనం చేసే విధంగా మలుస్తున్నదేమో అనిపిస్తుంది. ఓకే, ఇది వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.